ఇక్కడ రైడ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఒక 10 minutes 15 minutes ఉంటుంది రైడ్. అమ్మో భయం అవుతుంది. యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. యూటర్న్ దాని వెనక వెళ్తున్నాం మేము. చూడండి, లేకపోతే అయితే అసలు హీటర్ వేసినా పని చేస్తలేదు, ఏం వేసినా పని చేస్తలేదు, మొత్తం బ్లాంక్. మేము కేరళ నుంచి తమిళనాడు అయితే వచ్చినాం. ఇప్పుడు తమిళనాడు ఇంకా కేరళ బార్డర్కి రావాలి. సో కేరళ బార్డర్కి వచ్చినాం. సో టాప్ స్టేషన్ వ్యూ అన్నమాట ఇది. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. 15 minutes కారు పోతాడ, కారు పోదంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లనే చెప్తారు. మనం నమ్మద్దు, మనం వాళ్ళని నమ్మి ఏదో పెట్టిపోతే బుక్ అవుతాం. పోనీ బాగా ఏం కాదు కార్లోనే. ఇప్పుడు మన వాళ్ళు వెనకనే పెట్టిర్రు. ఏం కాదు పోనీ ఎంత మంచి మంచు 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 మొత్తం మంచి గాయస్. హలో గాయస్, హాయ్. అట్లుంటది ఇక్కడ. హార్స్ రైడ్ చేయడానికి గుర్రాలు కూడా ఉన్నాయి. సో గైస్ 20 rupees అంట టికెట్. సో ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ కింద నుంచి వెళ్ళొచ్చు. నో ఎంట్రీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. బట్ మనం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ వాడికి పోవాలి, కానీ ఆడ రేకు పెట్టిరు. సో గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ వ్యూ పాయింట్, టాప్ వ్యూ స్టేషన్ తమిళనాడు. సో తమిళనాడు అండ్ కేరళ బార్డర్ లో ఉంటుంది ఇది. కర్ణాటక, ఫ్రమ్ కర్ణాటక, హుబ్లీ. థ్యాంక్ యూ బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నైస్. हमारा टीम कैप्टन टीम कैप्टन उसका भी यूट्यूब चैनल है. यूट्यूब चैनल नहीं, वो क्रिकेट टीम है. क्रिकेट टीम का कैप्टन इन्हें बहुत कैप्टन है. ओ ठीक है. थैंक यू. हाय बोलो. हाय. नाइस गाइस. बाय बाय. नाम क्या बोला? लव एक्सप्लोरिंग. एक कोड़े ले संभले. ओके, कितना दिन के अपलोड करना? अभी एक हफ्ते. అక్కడ నుంచి ఇక్కడ వరకు 20 rupees అంట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే 30 పర్ హెడ్. మొత్తం వేరే ఎత్తురు బాయ్, వేరే ఎత్తురు. ఏం చెప్తాం చెప్పు, ఇక నడుస్తుంది. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే ఏం లేదు, జస్ట్ అంతే. అక్కడ నుంచి కూడా అట్లే కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే ఇంకా 30 rupees. సో మొత్తం 50 rupees అన్నమాట ఇక్కడికి రావాలంటే. 4 500 दिया, 4 3 120, 80, 120, 80, 200, 300, 500 బరాబర్ సెట్. థ్యాంక్ యూ. మనని సర్వం చేస్తారు, సర్వం మనని నాకుతురు భయ్యా. మొత్తం ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఆడికి తీసుకున్నా. టికెట్ ఏమి ఇవ్వలే, జస్ట్ వాడు పైసలు తీసుకున్నా. టికెట్ ఏం లేదు ఇక్కడ, అఫీషియల్ కాదు, వాడు పైసలు వాడు తీసుకున్నా. ఇదైతే 30 rupees పోనే, కానీ ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్ కొలుకుమలై వ్యూ పాయింట్. సో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో ఇంకా కిందికి వెళ్ళొచ్చు మనం. సో చూస్తారు కదా మంచు, మొత్తం మంచి. ఇక్కడికి వస్తే ఇంకా ముందటికి వెళ్తే మొత్తం మనం మంచులోనే ఉంటాం. చూడండి మొత్తం మంచి, అసలు ఏం కనిపిస్తుంది. కొంచెం ముందటికి పోవచ్చు ఇంకా మనం. ఇట్లా దిగి ఇట్లా ఇక్కడ రోడ్ ఉందా, ఈ రోడ్ నుంచి నడుచుకుంటూ పోవచ్చు. పోదాం ముందటికి పోదాం. ఇంకా రాసి ఇలాకి పడ్డాం అనుకో, ఇట్లా జారుకుంటా మంచులోకి పోతాం. మంచులోకి ఆటే ఇక మంచులో కలిసిపోతాం అన్నట్టు మనం. సో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఫొటోస్ తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళిపోండి. అడ్వెంచర్స్ అవి ఏం చేయొద్దు, ఓకేనా? సో ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ గాయ్స్. సో వచ్చిన వాళ్ళు ఎవ్వరు అడ్వెంచర్ చేయకుండా కదా. చెట్లు కనపడుతున్నాయి కానీ చెట్ల పడ్డామనుకో మంచులో కలిపి మంచులో కలిసిపోతాం మనం. సో జాగ్రత్త.
So this is the top view station, Tamil Nadu Kerala border. So video ఎట్లుంది కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హాయ్ బ్రో, హాయ్ 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 హలో హాయ్ హాయ్ ఓకే 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 గైస్ బై బై. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తెక్కడి. సో సాయంత్రం కథకళి షో ఉందంట. సో ఇక్కడ నుంచి 3 hours ఉంది. సో అది 6 o'clock 7 o'clock క్లోజ్ చేస్తారు. కెమెరా వాళ్ళ దగ్గర ఉంది. కెమెరా వచ్చేసి కిందనే మర్చిపోయినాం. సో మళ్ళీ ఉరికినాం కెమెరా కోసం. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తెక్కడి. సో సాయంత్రం అయితే కథకళి షో ఉంది. సో అక్కడ 7 వరకు లాస్ట్ అంట, 7 to 8 షో లాస్ట్ అంట. సో ఇది 3 hours జర్నీ ఇక్కడ నుంచి అక్కడికి. 3 hours 2 hours అనుకుంటా. 80 kilometers కానీ 2 hours అట జర్నీ. సో తొందర అక్కడికి వెళ్ళాలి. సో నెక్స్ట్ అక్కడ కలుసుకుందాం ఇంకా. సో వీడియో లైక్ చేయండి గైస్. గాయస్ ఇందాకనైతే టాప్ హిల్ స్టేషన్ విన్నాం కదా. సో అదే లాస్ట్. అక్కడ నుంచి ఇంకా తమిళనాడుకి రూట్ లేదు. సో అది తమిళనాడు బార్డర్, తమిళనాడు కేరళ బార్డర్. సో అక్కడ నుంచి ఇంకా వేరే రూట్ లేదు అటు, మొత్తం ఫారెస్టే. అది డెడ్ ఎండ్ అనమాట. అండ్ మళ్ళీ మనం ఇట్లా అటు తమిళనాడు వెళ్ళాలన్నా మళ్ళీ కేరళకు వచ్చి మళ్ళీ ఇట్లనే వెళ్ళాలి. సో మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ఇంకా చాలా టైం ఉంది. సిగ్నల్ రావట్లేదు అసలు మ్యాప్స్ పెడదామంటే. సో ఒకటే రూట్ మున్నార్ వరకు వచ్చిన రూట్లోనే పోతున్నాము. అంటే వచ్చేటప్పుడు అయితే ఫుల్ చల్లగా ఉంది వెదర్. అప్పటి నుంచి చల్లగానే ఉంది కానీ కొంచెం మధ్యలో కొంచెం ఎండ కొట్టింది. కానీ సో నేను పెట్టిన క్లిప్స్ పెడుతున్నా చూడండి అవి మంచు ఎట్లుందో. పోయేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు ఇంకా ఘోరంగా ఉంది మంచు. సో గాయస్ ఇక్కడైతే కార్ అయితే మొత్తం ఇందులో పోయింది లోపలికి, అస్సలు వస్తలేదు. సో మేము ఆగి వీళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాం. ఇదిగో వచ్చేటప్పుడు ఇది మొత్తం వర్షం కొడుతుంది గాయస్. అసలు ఘోరంగా వర్షం కొడుతుంది. అండ్ మంచు కొంచెం జాగ్రత్తారండి వచ్చేటోళ్ళు. సో వచ్చేసింది అంత ఏం లేదు కానీ దిగబడిపోయింది డైరెక్ట్ కారు. వాళ్ళకు కంట్రోల్ కాక ఇంట్లోకి వచ్చిందేమో అసలు. ఓకే బ్రో బాయ్. మేమేమంటున్నాం అంటే ఇక్కడ దిగబడే కదా, డైరెక్ట్ అట్లనే పోతే రోడ్ ఎక్కుతాయి కదా అని నేను అంటున్నాను. ఇక్కడే అట్లా పోతే ఏం కాదు. ఠీకే పాపం వాళ్ళకు హెల్ప్ అయితే చేసినాం మనం. గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఆ తెక్కడిలో మేము పోయేసరికి ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది. సో 3 hours చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 7 అవుతుంది. 7కి లాస్ట్ కథకళి షో. సో టైం సెట్ కాదేమో, మధ్యలో ఇంకా లంచ్ కూడా చేయలేదు కాబట్టి లేట్ అవుతుందేమో. సో అందుకోసమే తెక్కడి కథకళి షో క్యాన్సిల్ చేసినాం. ఇక్కడనే ఒక 13 kilometers ఉందట. అండ్ తెక్కడి మన ట్రిప్లోకి వెళ్ళి అయితే క్యాన్సిల్ చేసేసినాం. అండ్ ఇక్కడే ఒక 13 kilometers ఉందంట. సో ఆ కథకళి షోకి పోతున్నాం. 5:30 ఉందట, 6:30 ఉందట. ఇప్పుడు వచ్చేసి 4:30 అయింది. సో ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇక్కడనే మేము ఇందాక ట్యాప్ స్టేషన్ వ్యూ చేసినాం కదా, వెళ్ళినాం కదా. సో అక్కడ నుంచి వెళ్ళే దారిలోనే ఎలిఫెంట్ రైడ్ ఉంది. సో చూడండి అక్కడ ఉన్న ఎలిఫెంట్స్. వాళ్ళు ఎలిఫెంట్ పైన వస్తుంది సార్. అక్కడ ఉన్న ఎలిఫెంట్. సో వాళ్ళు ఎలిఫెంట్ పైన వస్తుంది. ఏమైంది ఎంత అంట టికెట్? 700 ఒక్కరికి. ఏముందట అంతేనా? ఎలిఫెంట్ మీద రౌండ్ వచ్చేదానికి 600. సో ఇట్లా ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది అన్నమాట. 700 ఒక్కరికి. ఉన్నాయి. ఎంత? 2800. సో ఒక్క టికెట్ మీద ఇద్దరు ఎక్కొచ్చు. సో 2 టికెట్ల మీద 4 ఎక్కొచ్చు అనమాట. 2800. ठीक है. एक एलिफेंट को 300 रुपए, 2 को 600 रुपए. ओके ठीक है. एक राइड में कितना फुट आता है? 20 से लेके 25 तक हम ऑफर करते हैं. इससे भी ज्यादा होते, जितना होते उतना देते हैं हम. एडिट कुछ नहीं करेगा బావా తీసుకో. ఓకే సాఫ్ట్ కాపీ 600 రెండు తీసుకో. తీసుకున్నా కావాలా? కావాలి. ఎంత? 600 हम लेके तो बिल्कुल आपका चेहरा अच्छा है, फोटो भी अच्छा रहेगा.
अच्छा फोटो दे दो। अच्छा फोटो భయ్యా वो लेते हैं ना हम बोले तो సో ఇక్కడ 600 ఎందుకంటే రెండు ఒక ఎలిఫెంట్ కి 300 అంట మనకి 22 సమ్ 30 ఫోటోస్ ఇస్తారంట మనకి ఇట్లా. సో ఇక్కడ ఉన్నాయి చూడు. సో అట్లా మనకు ఫోటోస్ ఇస్తారంట లాస్ట్ కి. సో ఎందుకంటే 100 పడితే ఒక్కొక్కరికి 100 150 ఎందుకు తీసుకుంటే అయిపోతుంది మనకు ఫోటోస్ ఉంటాయి అట్లా. టికెట్ हमारा टर्न आ गया బాయ్. సో మా టర్న్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఎలిఫెంట్ ఎక్కాలి. సో ఇక్కడ నుంచి ఏమో మనం దిగేటప్పుడు దిగాలి. ఇక్కడ నుంచి ఎక్కాలి. ఇక్కడ సో ఇక్కడ ఒకటి వెయిట్ చేసేది. వర్షం కొడుతుంది యాక్చువల్లీ, అందుకోసం ఇగో వీళ్ళ దగ్గర ఏమో చెత్తిరి ఉంది, వాళ్ళు ఏమో చెత్తిరి పట్టుకొచ్చుకున్నారు. మా దగ్గర చెత్తిరి లేదు. అన్న తమ్ముడు కలిసి మాకు చెత్తిరి ఇస్తలేరు ఫ్రెండ్స్. అయ్యో అన్న తమ్ముళ్ళు కలిసి ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతారు, చెత్తిరి కూడా ఇస్తలేరు మాకు. మా ఎలిఫెంట్ ఇదే हमारा टर्न आ गया. ఎక్కలా ఎక్కువనాడా మంచిగా స్టాండ్స్ కూడా ఉన్నాయి ఎక్కడానికి ఇట్లా. ఎక్కాలి మా బాబోయ్. guys you are going to elephant ride. नहीं आएंगे ना, नहीं आएंगे, नहीं आ रहा वो, नहीं आ रहा. अच्छा काला वो వర్షం కొడుతుంది కదా. సో ఈ ఫోన్లో ఫోటోలు తీసి అందులో ఆడ తీస్తాడు కదా ఫోటోలు, ఎందుకు అవసరం లేదు, వీడియో ఎట్లయినా వస్తుంది. వెనకాల మా వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇట్లా ఎట్లుంది తెలుసా, డైరెక్ట్ ఇట్లా మొత్తం ఇట్లా పెద్ద ఎత్తు మీద కూర్చున్నట్టు ఇట్లా ఒక ఫీల్ ఉంది. నిజంగా వస్తుంది, బాగుంది, కంఫర్ట్ ఉంది. మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కూర్చోవాలంటే, అదే తీసుకోపోతుంది. ఓకే ఠీకే, ఓకే రైట్. మళ్ళీ ఒక 10 minutes 15 minutes ఉంటుంది రైడ్. సో గాయ్స్ చూడండి ద వ్యూస్, ఎలిఫెంట్ సవారీ ఇన్ ఫారెస్ట్. గాయ్స్ వర్షం అయితే ఘోరంగా కొడుతుంది. ఇగో షూ మొత్తం తడిచిపోతున్నాయి. ఎలిఫెంట్ మీద ఉన్నాం. సో చూస్తుర్రా, అమ్మో ఫాగ్ లోపలికైనా కొద్ది ఫాగా గాయ్స్, కొద్ది ఫాగా. ఇగో ఫాగ్ చూడండి. ఎలిఫెంట్ రైడ్ అంటే ఎలిఫెంట్ రైడే గాయ్స్, మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్. సో చూడండి లోపలికి వెళ్ళిన కొద్ది ఫాగ్ వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది, మొత్తం కింది కంకేది. అమ్మో భయం అవుతుంది. యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. ఇదో యూటర్న్, ఇది యూటర్న్ తీసుకొని కిందికి వెళ్ళిపోతాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనకు అక్కడ ఫ్రూట్స్ అవి ఉన్నాయా, సో బుట్టలు ఇస్తారు అనమాట. సో ఎలిఫెంట్కి ఫ్రూట్స్ పెడతాము, పైనాపిల్. సో ఇక్కడ ఇస్తారు చూడండి. पैसा 150 नको नको फ्रेंड्स. हाँ एक दो एक दे दो, दोनों को दे दो. एक में दोनों को शेयर करो. एक बॉक्स ఎలిఫెంట్ రైడ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కథకళి షోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇక్కడనే ఉంది, ఒక 13 kilometers ఉంది, కొంచెం హాఫ్ అన్ అవర్ ఉంది. 7 o'clock 6 o'clock షో ఉంది. సో అక్కడికి వెళ్ళి 6 వరకు ఒకవేళ ముందు ఉంటే 6కి షోకి వెళ్తాం, లేదు 6 అయిపోయింది అంటే 7 షోకి వెళ్తాం. ఎలిఫెంట్ రైడ్ అయితే బాగుండే. సో ఫొటోస్ కూడా ఇస్తారంట, వీడియో కూడా ఉంది, కొంచెం అప్లోడ్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి కథకళి షో దగ్గర కలుద్దాం. స్టే ట్యూన్. గైస్ మేము ఎలిఫెంట్ రైడ్ అయిపోయినాకనైతే పునర్జని విలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కథకళి షో కోసం. సో ఫాగ్ చూడండి, స్క్రీన్ మొత్తం గ్లాస్ మొత్తం బ్లాంక్, ఏం కనిపిస్తలేదు. ముందట వెహికల్ వస్తుంది కాబట్టి కొంచెం లైట్లతో కొంచెం ఇప్పుడు ముందట వెహికల్ పోతుంది కాబట్టి దాని వెనక వెళ్తున్నాం మేము చూడండి. లేకపోతే అయితే అసలు హీటర్ వేసినా పనిచేస్తలేదు, ఏం వేసినా పనిచేస్తలేదు, మొత్తం బ్లాంక్. సో ఎవరైనా కేరళ వచ్చి ఇట్లా మున్నార్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే నైట్ టైం అసలు అవాయిడ్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ నైట్ టైం అవాయిడ్ చేయండి.